హాయ్ అండి అందరికీ. నేను ఈరోజు కట్ వర్క్ బ్లౌజ్ అయితే కటింగ్ చూపించాలనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇది 2 కలర్స్ అయితే వచ్చింది. శారీ వచ్చేసి 2 కలర్స్లో బ్లౌజ్ పీస్ అయితే వచ్చిందండి. దీనికైతే నేను 2 లైనింగ్స్ అయితే తీసుకుంటున్నాను. ఈ 2 లైనింగ్స్ కూడా కస్టమరే ఇచ్చారు మనకి. ఇక్కడ వైట్ వచ్చింది కదండి, పింక్ అండ్ వైట్ వచ్చింది. మనం హ్యాండ్స్కి అయితే వైట్ వేసుకోవాలి. ఆ బ్లౌజ్కి అయితే మనకి పింక్ కలర్ అయితే లైనింగ్ వేసుకోవాలి. ఇది స్టార్ నెక్ బ్లౌజ్, ప్రిన్స్ కట్ అయితే ఇచ్చారు. దీన్ని అయితే మనం ఒకసారి చెస్ట్ లూజ్ చూసుకుందామండి. ఇక్కడ 7.5 అయితే వచ్చింది. మనం ఉక్సులు పట్టి దగ్గర కూడా ఒకసారి చూసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది తెలుస్తుంది. బ్యాక్ సైడ్ చూడండి 15 ఇంచెస్ వచ్చింది. అంటే మనకి ఒకసారి మెజర్ చేసుకునేటప్పుడు బ్యాక్ సైడ్ కొంచెం సాగినట్టు ఉంటుంది కదండి బ్లౌజు. మనం బ్లౌజ్ వేసుకునేటప్పుడు కొంచెం సాగుతుంది, దానివల్ల కరెక్ట్ మెజర్మెంట్ రాదు. ఒక్కొక్కసారి కొంచెం ఒక 1/2 ఇంచు 1 ఇంచు ఎక్స్ట్రా అనేది వస్తూ ఉంటుంది. అందుచేత మనం ఒకసారి బ్యాక్ సైడు చెస్ట్ లూజ్ చూసుకున్న, అంటే ఒకవైపు చంక దగ్గర నుంచి రెండో వైపు చంక వరకు చూసుకున్న ఉక్సులు పట్టి దగ్గర ఒకసారి చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకుంటే మనకి ఉక్సులు పట్టి దగ్గర బ్యాక్ సైడ్ మనకు ఒకే మెజర్మెంట్ వస్తే కరెక్ట్ అండి. 1-2 ఇంచులు తేడా వస్తే కనుక అది రాంగ్. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఉక్సులు పట్టి చూసుకుంటే అది కరెక్ట్ మెజర్మెంటే అవుతుంది. ఆ విధంగా అయితే చెస్ట్ లూజ్ అనేది చూసుకోవాలి. లెంత్ వచ్చేసి 14 ఇంచెస్ వచ్చింది. దీనికి ఇంకొక 1 ఇంచ్ యాడ్ చేసుకుని నేను 15 ఇంచెస్ అయితే పెట్టుకుంటాను. ఫోల్డింగ్ ఎప్పుడు కూడా మన వైపే ఉండాలండి. ఆపోజిట్ సైడ్ అయితే ఓపెన్స్ ఉండాలి. ఈ విధంగా అయితే మనం బ్లౌజ్ పీస్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా, ఒకవైపున మనకి ఒక 1/2 ఇంచ్ అయితే మార్జిన్ అయితే డ్రా చేసుకోవాలి. ఎటువైపు బాగుందో చూడండి. అంటే లైనింగ్ తడిపి ఆరేస్తాం కదా, దీనికి కొంచెం క్రాస్ అనేది వస్తుంది. క్రాస్లో వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం ఎటువైపు బాగుంది క్రాస్ లేకుండా అనేది చూసుకుని అయితే మనం మెజర్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి లెంత్ అనేది ఫోల్డింగ్ సైడు చూసుకోవాలి. 1 ఇంచ్ యాడ్ చేసుకుని నేను 15 ఇంచెస్ అయితే లెంత్ పెట్టుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ బ్లౌజ్ సిల్క్ శారీ అయినా కట్ వర్క్ నేను చాలా నీట్గా అయితే దీన్ని స్టిచ్ చేశాను. ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, అంటే మార్కింగ్ మీకు లైట్ కలర్ దాని మీద సరిగ్గా కనిపించట్లేదు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు కొంచెం శ్రద్ధగా వినండి. లెంత్ పెట్టుకున్నానండి. ఇప్పుడు మార్కింగ్ అయితే సరిగ్గా కనిపించట్లేదు. నాకు వీడియో తీయడానికి కూడా అవైలబుల్గా ఇక్కడ మనకి కన్వీనియంట్గా అయితే రూము లేదండి. అందుచేత అయితే మీకు కొంచెం లైటింగ్ అనేది తగ్గుతుంది. సారీ ఫ్రెండ్స్, కొంచెం అర్థం చేసుకోండి. నేను ఆన్ డౌన్ వచ్చేసి, అంటే చంక దింపు వచ్చేసి మనకి ఇది చిన్న సైజు బ్లౌజ్ అండి. 15 ఇంచెస్ చెస్ట్ అంటే 30 ఇంచెస్ వచ్చినట్టు మనకి చెస్ట్ రౌండ్ వచ్చి 30 ఇంచెస్. ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి దీనికి ఆన్ డౌన్ అంటే చంక దింపు అనేది 5.5 పెట్టుకుంటే సరిపోతుంది. 6.5 అయితే చంక రౌండ్ వచ్చిందండి. మనం చంక రౌండ్ కొలుచుకునేటప్పుడు ఎంత ఉందో చూసుకోవాలి. 6.5 అయితే వచ్చింది. అంటే మనం చెస్ట్ లూజ్ పెట్టుకుంటాం కదా, ఆ చెస్ట్ లూజ్కి రౌండ్ అనేది కరెక్ట్గా 6.5 వచ్చిందా లేదా అనేది ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఇక్కడ చంక రౌండ్కి కరెక్ట్గా సరిపోయిందంటే చెస్ట్ లూజ్ కూడా సరిపోయినట్టే. ఒకవేళ చెస్ట్ లూజ్ ఎక్కువ వచ్చేసి చంక రౌండ్ సరిపోలేదనుకోండి, మనకి మనం చెస్ట్ లూజ్ అయినా రాంగ్ కొలిచి ఉండొచ్చు, లేదంటే ఆన్ డౌన్ అయినా తక్కువ పెట్టి ఉండొచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఒక్కొక్కసారి మనం సైడ్ జాయింట్ వైపు కూడా చూసుకోవచ్చు ఎంత వచ్చిందనేది. ఇక్కడ నేను చంక రౌండ్ అయితే నేను ఒకసారి మెజర్ చేసుకున్నాను. కరెక్ట్గా 6.5 అయితే వచ్చింది నాకు. 6.5కి నేను పెట్టిన చెస్ట్ లూజ్ 7.5కి కరెక్ట్గా సరిపోయిందండి. చూడండి, ఈ విధంగా చూసుకుంటే మనకి రౌండ్ అనేది షోల్డర్ దగ్గర జాయింట్ ఉంటుంది కదా, ఒక 1/2 ఇంచు, ఆ జాయింట్కి అయితే మనం లీవ్ చేసేసుకోవాలి. లీవ్ చేసేసి మనం మార్కింగ్ చేసిన చెస్ట్ లూజ్ 7.5కి అయితే మార్కింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు వేస్ట్ లూజ్ కూడా కంపల్సరీ చూడాలండి. మనకి ఒక్కొక్క బ్లౌజ్ ఒక్కొక్క విధంగా మెజర్మెంట్స్ అయితే ఉంటాయి. కొంతమంది అయితే వాళ్ళు ఆది బ్లౌజ్ వేసేసి కట్ చేసేస్తారు. వాళ్ళకి ఫ్రంట్ పార్ట్లో ఓపెన్స్ అనేవి కొంచెం దూరంగా ఉంటాయి. మనకి ఉక్సులు పట్టి కాజా పెట్టి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కూడా దగ్గరగా వచ్చేలాగా ఈ మెజర్మెంట్స్ అయితే ఉంటాయండి. అందుచేత మనం ఎప్పుడు కూడా చెస్ట్ లూజ్తో పాటు వేస్ట్ లూజ్ కూడా మెజర్ చేసుకోవాలి. వేస్ట్ లూజ్ మెజర్ చేయకపోతే రాంగ్ వచ్చేస్తుంది.
కరెక్ట్గా రాదండి. వేస్ట్ లూజ్ కంపల్సరీ చూసుకోవాలి. వేస్ట్ లూజ్ వచ్చేసి చెస్ట్ లూజ్ 7.5 వచ్చింది కదా, వేస్ట్ లూజ్ కూడా 7.5 వచ్చింది. నేను 7.5 అంటే 6.5 అయితే వచ్చిందండి. 1 ఇంచ్ అయితే మనం బ్యాక్ సైడ్ డాట్స్ వేస్తాం కదా, డాట్స్ కోసం అయితే 1 ఇంచ్ యాడ్ చేసుకున్నాను. నేను యాడ్ చేసుకుని 2 ఇంచెస్ అయితే మార్జిన్ అయితే డ్రా చేసుకున్నాను, అది ఖర్చు కోసం. ఇది చిన్న సైజ్ బ్లౌజులకి నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెసే పెట్టుకోవాలి. 2 ఇంచెస్ అయితే నెక్ విడ్త్ పెట్టాను నేను. ఇది కట్ వర్క్ బ్లౌజ్ కదండి, వేస్ట్ లూజ్ ఎంత, నడుం లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి, కానీ నెక్ అయితే కట్ చేయకూడదు. నేను నడుం లూజ్ ఒకటి మార్కింగ్ చేసుకుంటున్నాను. నడుం లూజ్ ఒకటి మార్కింగ్ చేసుకుని దీన్ని అయితే నేను ఇక్కడ 2.5 ఇంచ్కి నేను కట్ వర్క్ పెడతానండి. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కదా, నెక్ జారిపోతుంది. 2 ఇంచెస్ నెక్, 3 ఇంచెస్ షోల్డర్, రెండు కలిపి ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత 2.5 ఇంచ్కి అయితే నేను రౌండ్ అయితే డ్రా చేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్ కట్ చేయకుండా ఈ విధంగా అయితే కట్ చేయాలి. నేను నెక్ షోల్డర్ కలిపి ఈ విధంగా కట్ చేసేసి చంక రౌండ్ అయితే కట్ చేసేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా కట్ చేస్తున్నాను. 2 ఇంచెస్ ఖర్చు ఎవరికైనా సరే ఉండాలండి కంపల్సరీ. బాగా పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే 1 ఇంచ్ 1.5 అయినా ఉండాలి. మనకి ఖర్చులు లేకుండా బ్లౌజ్ అనేది రెడీ చేయకూడదు. ఈ షోల్డర్ అనేది మనం కట్ వర్క్ ఇస్తాం కదా, అందుకోసం ఇక్కడ షోల్డర్ దగ్గర చిన్న మార్కింగ్ పెట్టుకుని టక్ ఇచ్చుకోవాలి. ఇది తర్వాత బకరం పీస్తో అంటే క్యాన్వాస్తో కట్ చేసుకుందామండి నెక్ అనేది. చూడండి, టోటల్ వచ్చేసి 5 ఇంచెస్ రావాలి. నెక్ షోల్డర్ కలిపి 5 ఇంచెస్ వచ్చేసింది. మన ఇష్టం అండి. 2 ఇంచెస్కి 2.5 ఏమో నెక్, 2.5 ఏమో షోల్డర్ కూడా పెట్టుకోవచ్చు. ఇది కట్ వర్క్ కాబట్టి నెక్ విడ్త్ అనేది 2 ఇంచెస్ ఉంచి మనం కొంచెం కరువు షేప్ వచ్చేలాగా అయితే మనం ఒక 2.5 అయితే డ్రా చేసుకోవచ్చు. మిగిలిన పీస్లో ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్, నేను ఈ విధంగా వేస్తున్నాను. ఈ విధంగా మనం కొంచెం క్రాస్గా వేసుకోవచ్చు. మనకి స్ట్రైట్గా వస్తే స్ట్రైట్గా వేసుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్ అనేది ఏ విధంగా అడ్జస్ట్ అవుతుందో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఫోల్డింగ్ నా వైపుగా ఉంచుకున్నాను నేను. ఈ విధంగా కొంచెం క్రాస్గా వేసుకుని స్కేల్తో డ్రా చేసుకుంటే కరెక్ట్గా నీట్గా వస్తుందండి. నేను స్కేల్ తోటే డ్రా చేస్తాను. బ్లౌజ్ పీస్ ఉంచేసి ఈ విధంగా యాజ్ ఇట్ ఈజ్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా డ్రా చేసుకోవాలి. ఇక్కడ చంక రౌండ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే విధంగా కట్ చేయాలి. ఇక్కడ మనకి నెక్ దగ్గర కొంచెం తక్కువైంది కదా, అది మనకి నెక్ కటింగ్లో అయితే పోతుందండి. ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత లైట్ కలర్ బ్లౌజ్ వల్ల మీకు మార్కింగ్ అనేది కనిపించట్లేదు. చూడండి, సైడ్ కూడా ఎంతవరకు వచ్చింది అనేది మార్కింగ్ పెట్టుకుంటే మనకి ఈజీగా షేప్ దింపు అనేది తెలుస్తుంది. ఈ బ్లౌజ్కి వచ్చేసి షేప్ దింపు 12.5 వచ్చిందండి. వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్ ప్రకారం సైడ్ నేను చూసుకున్నాను. కరెక్ట్గా 12.5 అయితే నేను డ్రా చేస్తున్నాను. బ్యాక్ పార్ట్ 2 ఇంచెస్ ఫోల్డ్ చేసి మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన ఒకసారి మళ్ళీ షేప్ దింపు అనేది షోల్డర్ దగ్గర నుంచి చెక్ చేసుకోవాలి. చంక ఆర్మ్ రౌండ్ దగ్గర కూడా ఇలాగా కరెక్ట్గా స్క్వేర్ షేప్లో డ్రా చేసుకుంటే మనకి లోత్ అనేది ఎంత తీసుకోవాలో తెలుస్తుందండి. చంక దగ్గర ముడతలు రాకుండా ఈ విధంగా కొంచెం లోపలికి తీసుకోవడం వల్ల ముడతలు రాకుండా ఉంటుంది. ఫ్రంట్ నెక్ వచ్చేసి 6 ఇంచెస్. నేను ఈ నెక్ కూడా కట్ చేయనండి. స్టిచ్ చేసేటప్పుడు మీకు ఇది కట్ వర్క్ కదా, ఫ్రంట్ కూడా కట్ వర్కే వస్తుంది. మళ్ళీ షోల్డర్ కూడా ఒకసారి కరెక్ట్గా వచ్చిందా లేదా 3 ఇంచెస్ అనేది ఒకసారి చూసుకుని 6 ఇంచెస్కి అయితే డ్రా చేసుకోవాలి. 6 ఇంచెస్కి నేను డ్రా చేసుకున్నాను. ఉక్సులు బెల్ట్ ఉంటుంది కదండి, అక్కడ అయితే మనకి
ఒక 4.5 ఇంచ్ అయితే పెట్టుకోవాలి. చిన్న బ్లౌజెస్కి ఉక్సుల బెల్ట్ అంటే 4 ఉక్సులకి మార్కింగ్ పెట్టుకోవచ్చండి. ఫస్ట్ ఉక్స్ దగ్గర నుంచి 4 ఉక్సులకి మార్కింగ్ పెట్టుకోవచ్చు. లేదంటే ఈ చిన్న సైజ్ బ్లౌజులకి ఉక్సులు పట్టే దగ్గర మనం 4.5 పెట్టుకోవాలి. పెద్ద సైజ్ బ్లౌజులకి అయితే 5 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇంకా బాగా పెద్ద సైజ్ అయితే మనం 6 ఇంచెస్ కూడా పెట్టుకోవాలి. దీనికైతే చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను 4.5 మాత్రమే పెట్టాను. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి 2.5 ఇంచ్కి నేను ఒక మార్కింగ్ పెట్టుకుంటానండి. 2.5కి ఒక మార్కింగ్ పెట్టుకుని ఇంకొక 2.5 డాట్ కోసం అయితే పెట్టుకుని సైడ్ ఉక్సుల బెల్ట్ దగ్గర నుంచి ఎక్కడైతే డాట్ వేస్తామో డాట్ దగ్గర నుంచి డాట్ పట్టుకుని ఈ విధంగా మెజర్ చేసుకుంటే మనకి ఎంత ఎక్స్ట్రా కావాలనేది తెలుస్తుంది. మనకి ఆది బ్లౌజ్కి కరెక్ట్గా వచ్చిందా లేదో చూసుకుంటే ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా అయితే వస్తుందండి. 1 ఇంచ్ ఎక్స్ట్రా మెజర్ చేసుకోవాల్సి వస్తుంది. డాట్ వేసాక మనకి క్లాత్ అనేది తగ్గిపోతుంది కదా, అలా తగ్గకుండా ఫ్రంట్ పార్ట్ పట్టేయకుండా ఉండాలంటే ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలండి డాట్ వేసే వైపు. చూడండి ఫ్రెండ్స్, నేను నెక్ కట్ చేయకుండా స్ట్రైట్గా అయితే కట్ చేసేస్తాను. ఇప్పుడు కట్ వర్క్ అయితే నేను క్యాన్వాస్ క్లాత్ కట్ చేసి దీనికి జాయింట్ చేయడం అలాగే ఎలా స్టిచ్ చేయాలి, అటాచ్ చేయాలనేది అయితే నేను స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, నేను 6 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకున్నాను కదా, అక్కడైతే ఒక టక్ ఇచ్చాను. ఈ విధంగా ఉంచేసుకుంటే దీనికి మనం తర్వాత క్యాన్వాస్తో స్టిచ్ చేయొచ్చు. 2.5కి ఒక డాట్కి అయితే నేను కట్ చేసానండి, కటింగ్ పెట్టాను. ఉక్సుల బెల్ట్ దగ్గర కూడా ఒక కటింగ్ పెట్టుకున్నాను. ఈ విధంగా ఆర్మ్ రౌండ్ దగ్గర కూడా ఒక కటింగ్ అయితే పెట్టుకోవచ్చు. ఈ విధంగా మనం కట్ వర్క్ చేసే బ్లౌజెస్కి నెక్కలు కట్ చేయకుండా ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ మిగిలిన పీస్ అయితే మనకి షేప్ బెల్ట్ల కోసం యూజ్ చేయొచ్చండి. షేప్ బెల్ట్లు వచ్చేసి 3 ఇంచెస్ తీసుకోవాలి. ఏ బ్లౌజ్కైనా సరే మనం స్టిచ్ చేసిన తర్వాత బ్లౌజ్కి కరెక్ట్గా సరిపోతుంది. బ్లౌజ్ లెంత్ 15 ఇంచెస్ 14 ఇంచెస్ ఉన్నప్పుడు ఒకవైపు నేను 3.5 పెట్టుకున్నాను, ఒకవైపు అయితే 3 ఇంచెస్ అయితే పెట్టాను ఫ్రెండ్స్. ఈ లూజ్ అనేది మన ఇష్టం అండి. చెస్ట్ లూజ్ ఎంత పెట్టుకున్నాం మనం 7.5 ప్లస్ 2 ఇంచెస్ ఖర్చు పెట్టుకున్నాం కదా, ఒక 10 ఇంచెస్ పెట్టుకుంటే మనకి మిగిలితే తర్వాత కట్ చేసేసుకోవచ్చు. తక్కువైతే అతికించలేం కాబట్టి కొంచెం ఎక్స్ట్రానే తీసుకోండి. మనం తీసుకున్న చెస్ట్ లూజ్కి ఇంకొక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలండి. మనకి షేప్ బెల్ట్ ఫ్రంట్ బ్యాక్ వచ్చేసినాయి కదా. ఇప్పుడు హ్యాండ్స్ అయితే వైట్ క్లాత్తో కట్ చేసుకుందాం. ఇది చిన్న సైజు బ్లౌజ్ అండి. చిన్న హ్యాండ్స్ ఒక 5 ఇంచెసే పెట్టమన్నారు. హ్యాండ్స్ లెంత్ వచ్చేసి చూడండి 4 ఫోల్డింగ్స్ అయితే వేసుకున్నాను. నేను 4 మడతల మీద అయితే వేసుకున్నాను. ఇది వైట్ కలర్ కదా, దీనికైతే వైట్ వేసుకోవాలి. ఇలా 2 కలర్స్ బ్లౌజెస్ వచ్చినప్పుడు 2 కలర్స్ లైనింగ్స్ యూజ్ చేయాలి. నేను ఒకవైపు అయితే ఒక లైన్ మార్జిన్ అయితే డ్రా చేసుకున్నాను. ఒక 5 ఇంచ్కి అయితే పెట్టుకున్నానండి. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మనం లెంత్ చిన్నగా పెట్టమన్నప్పుడు కస్టమరు 5 ఇంచెస్ పెడితే సరిపోతుంది. ఇప్పుడు 2.5 అయితే డౌన్ పెడుతున్నానండి. 5 ఇంచెస్లో సగానికి 2.5కి పెట్టుకుంటే సరిపోతుంది డౌన్ అనేది. 6.5 రౌండ్ వచ్చింది కదా, 6.5 కరెక్ట్గా ఈ విధంగా చూసుకుని అక్కడికి ఒక మార్కింగ్ అయితే పెట్టుకుని 6.5కి రౌండ్ అయితే డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మనకి ఖర్చుతో సరిపోతుంది ఈ హ్యాండ్ పీస్ అనేది. చాలా చిన్న చిన్న హ్యాండ్స్ అయితే ఈ బ్లౌజ్కి స్టిచ్ చేయాలండి. ఒక కటింగ్ అయితే మనం ఆర్మ్ రౌండ్ దగ్గర ఖర్చు కోసం ఉంచాం కదా, అది వదిలేసి చిన్న కటింగ్ పెట్టుకోవాలి. హ్యాండ్స్ కంప్లీట్ అయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మెయిన్ క్లాత్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. ఈ మెయిన్ క్లాత్ అనేది మనం వైట్ పీస్ వచ్చింది కదా, దీన్ని ఫోల్డింగ్ మన వైపు ఉంచుకుని ఆపోజిట్ సైడ్ ఓపెన్స్ ఉంచుకోవాలి. ఈ విధంగా నీట్గా పెట్టుకుని హ్యాండ్స్ అనేవి కట్ చేసుకుందాం. హ్యాండ్కి వచ్చేసి లేస్ వచ్చిందండి, లేస్ని పెట్టి మనం ఆ లేస్ వదిలేసి ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత దీన్ని స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా టర్న్ చేసుకోవచ్చు. దీన్ని హ్యాండ్స్ కటింగ్ అయితే అయిపోయింది. చిన్న హ్యాండ్స్ కదా,
ఇప్పుడు డిజైన్ చూసుకోవాలండి. ఫ్లోరల్ డిజైన్స్ వచ్చినప్పుడు మనకి నిలువుగా అడ్డంగా ఉన్నాయా అనేది ఒకసారి చెక్ చేసుకుని అయితేనే మనం బ్యాక్ పార్ట్ వేసుకోవాలి. లేకపోతే ఉల్టా వచ్చేస్తాయండి ఫ్లవర్స్ అనేవి. ఒకసారి చెక్ చేసుకుని ఎటు సైడ్ ఉన్నాయనేది చూసుకుని అటువైపు వేసుకుని అప్పుడు మాత్రమే బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. లేదంటే ఫ్లవర్స్ అన్నీ కూడా ఉల్టా సైడ్ వస్తాయి. చూడండి ఫ్రెండ్స్, నాకు ఇలా నిలువుగా ఉన్నాయి. అందుకోసం నేను బ్లౌజ్ని ఈ విధంగా చెక్ చేసుకుంటున్నాను. ఎటువైపు మనకి అడ్జస్ట్ అవుతుంది పీస్ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ కూడా వేసి చూసుకోవాలండి. ఒకేసారి బ్యాక్ పార్ట్ కట్ చేసేస్తే మీకు మళ్ళీ తర్వాత ఫ్రంట్ పార్ట్ అడ్జస్ట్ అవుతుందా లేదా అనేది కొంచెం ఇబ్బంది పడాలి. కింద సైడ్ వైట్ వచ్చేసింది కదా, హ్యాండ్స్ తీసేసాం. ఆ మిగిలిన పీసు మనకి షేప్ బెల్ట్లకి ఇంకా బ్యాక్ సైడు లాట్కిన్స్ వేస్తాం కదండి, హ్యాంగింగ్స్, వాటికి యూజ్ చేయొచ్చు. నేను అలాగే యూజ్ చేశాను. కరెక్ట్గా క్లాత్ అనేది కరెక్ట్గా సరిపోయింది. చూడండి ఫ్రెండ్స్, అంటే ఈ పీస్లో 2 కలర్స్ ఉన్నాయి కదా, వైట్ కలర్ బ్లౌజ్కి వచ్చేయకుండా ఒకసారి మనం ఈ విధంగా చెక్ చేసుకుంటే బాగుంటుంది. మెయిన్ క్లాత్ కూడా ఈ విధంగానే లైనింగ్ ఎలా ఉందో అదే విధంగా కట్ చేసుకోవాలి. ఎంత చిన్న సైజు బ్లౌజ్ అయినా సరే అండి, శారీలో క్లాత్ మొత్తం పట్టేస్తుంది. పెద్ద సైజు బ్లౌజ్ అయితే చాలా అతుకులు వేయవలసి ఉంటుంది. అతుకులు వేస్తే మనకు కొంచెం టైట్గా ఉన్నప్పుడు చిరిగిపోతూ ఉంటాయండి, అతుకుల దగ్గర ఊడిపోతూ ఉంటాయి. అందుకే బాగా పెద్ద సైజు బ్లౌజులకి ఎక్కువ అతుకులు వేసేలాగా ఇవ్వకుండా లైనింగ్ అది కరెక్ట్గా ఇవ్వాలి. శారీ కూడా ఇస్తే శారీలోంచి చిన్న పీస్ కూడా మనం తీసుకుంటే ఎక్కువ అతుకులు పడకుండా ఉంటాయి. లేదంటే ఈ చిన్న చిన్న పీసెస్ అన్నీ అడ్జస్ట్ చేసి కుట్టినా కొంచెం టైట్ అయినప్పుడు స్వెట్ పట్టినప్పుడు అంటే చెమట పట్టినప్పుడు అది మనం కొంచెం గట్టిగా లాగితే ఆ కుట్లన్నీ కూడా ఊడిపోతూ ఉంటాయి. అందుచేత ఎక్కువ అతుకులు లేకుండా బ్లౌజ్ కుట్టించుకోవడానికి చూడండి ఫ్రెండ్స్. అలానే లైనింగ్ కూడా కొంచెం మంచిది కొనుక్కోవాలి. బ్లౌజ్ పీస్ అయితే మీకు కరెక్ట్గా చానాలు మనుతుంది. బోల్ డబ్బులు పెట్టి కుట్టించుకుంటారు కదా, లైనింగ్ అనేది మంచిగా లేకపోతే మీకు బ్లౌజ్ బాగోదు. చూసారు కదా ఫ్రెండ్స్, కటింగ్ అయితే ఈ విధంగా కంప్లీట్ అయింది. మిగిలిన పీస్ హ్యాంగింగ్స్కి అన్నిటికీ యూజ్ చేద్దాం. ఇప్పుడు క్యాన్వాస్ అయితే తీసుకున్నాను. నేను తీసుకుని ఈ విధంగా బ్లౌజ్ పీస్ అయితే పెట్టాను. నెక్కి అయితే డ్రా చేస్తున్నాను. అట్లానే మనకి కింద సైడ్ కూడా అది ఎంత లెంత్ ఉందనేది ఒకసారి చూసుకోవాలి. నడుము లెంత్కి మార్కింగ్ పెట్టుకున్నాం కదా, బ్లౌజ్ పీసు బక్రం మీద ఈ విధంగా వేసుకుని ఇదిగోండి నేను నడుముకి మార్కింగ్ పెట్టుకున్నది ఈ రెండు డ్రా చేశాను. ఇప్పుడు కరెక్ట్గా కట్ వర్క్ కోసం నేను 2 ఇంచెస్ అయితే పెట్టుకుంటున్నాను. కింది సైడ్ అయితే 2.5 ఇంచ్ అయితే పెట్టుకుంటున్నాను. ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఫోల్డింగ్ మన వైపుగా ఉండాలండి, ఓపెన్స్ మాత్రం ఆపోజిట్ సైడ్ ఉండాలి. ఈ విధంగా రౌండ్ అయితే డ్రా చేసేసుకోండి. ఇప్పుడు ఒక 1/2 ఇంచు లీవ్ చేసి ఇంకొక మార్జిన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ కూడా నేను స్క్వేర్ షేప్ డ్రా చేసేసి అప్పుడు రౌండ్ ఇస్తానండి. రౌండ్ కోసం ఇలా అయితే మనకు కరెక్ట్గా వస్తుంది రౌండ్. చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా వచ్చిందో. ఒక 1/2 ఇంచ్కి అయితే ఇలా డ్రా చేశాను కదా, ఒక చిన్న క్యాప్ అయితే తీసుకోవాలి. ఏదో ఒక బాటిల్ కానీ ఒక మనకి విక్స్ డబ్బా ఉంటాయి కదండి, విక్స్కి ఉండే మూతలు అలాంటివి తీసుకుంటే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది. ఈ విధంగా స్టార్టింగ్ నుంచి నెక్ రౌండ్ దగ్గర నుంచి పెట్టుకుని అయితే డ్రా చేసేసుకోవచ్చు. నేను ఎటువంటి పెన్ యూజ్ చేయకుండా చాక్ పీస్ తోటే మనకి మార్కర్ ఉంటుంది కదండి, చాక్ మార్కర్ తోటే నేను డ్రా చేసేస్తున్నాను. ఎప్పుడు రౌండ్ దగ్గర నుంచే స్టార్ట్ చేసుకోవాలి. ఈ విధంగా నాకు ఈ క్యాప్ అనేది కరెక్ట్గా సరిపోయిందండి. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ కట్ వర్క్ అయితే ఇచ్చుకోవాలి. పైన అయితే ఒక 1 ఇంచ్ అయితే గ్యాప్ ఇచ్చేయాలండి. షోల్డర్ దగ్గర ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుంది కదా, అందుకోసం గ్యాప్ ఇచ్చేసి అయితే స్టిచ్ చేసుకోవాలి. ఈ క్యాప్తో ఈ విధంగా రౌండ్లన్నీ కూడా నీట్గా పెట్టేసుకోవాలి.
ఒక మూత తీసుకుంటే మీకు కరెక్ట్గా ఒక 1.5 ఇంచు ఉండేలా ఉండాలండి. అంతకంటే ఎక్కువ ఉండకూడదు. 2 ఇంచెస్ అయితే పెద్ద కట్స్ వచ్చేస్తాయి. 1.5 అయితే మీకు నీట్గా చిన్న చిన్న కట్స్ అయితే వస్తాయి. చూసారు కదా, ఈ రౌండ్లో వచ్చింది కదా. దీన్ని నీట్గా అయితే కట్ చేసుకుందాం. ఇప్పుడు ఎక్స్ట్రా ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకోవాలండి. స్కేల్తో ఇంకొక 1/2 ఇంచ్ అయితే ఇలా డ్రా చేసేసుకోండి. ఇది కటింగ్ కోసం. ఈ రౌండ్ ప్రకారం మీరు కట్ చేసేసుకోవచ్చు. కదలకుండా ఉండాలంటే పిన్ అయితే పెట్టుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా వచ్చింది కదా. దీనికి మిడిల్లో చిన్న కటింగ్ అయితే పెట్టుకుంటే మనం స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా అర్థమవుతుంది. ఈ విధంగా వచ్చింది కదా. ఒక 1/2 ఇంచ్ అయితే దీనికి లీవ్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఈ కట్స్ అన్నీ కూడా నీట్గా కట్ చేసుకోవాలండి. రౌండ్గా సిజర్ తీసుకుని ఏ విధంగా అయితే డ్రా చేసుకున్నామో అదే విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి క్యాన్వాస్ మీద. కట్స్ అన్నీ కూడా నీట్గా కొంచెం కొంచెం కట్ అయిపోకుండా జాగ్రత్తగా రౌండ్స్ అన్నీ కట్ చేసుకోవాలి. క్యాన్వాస్ లేకుండా కట్ వర్క్ అసలు స్టిచ్ చేయకూడదండి. అలా చేయడం వల్ల అసలు అవి స్కాలప్స్ అనేవి కరెక్ట్గా కనిపించవు. ట్రై చేయండి. 1-2 సార్లు కట్ చేసి ఒక చిన్న క్లాత్ తీసుకుని దాని మీద పెట్టి ఫస్ట్ కట్ వర్క్ అనేది ఓన్లీ నెక్ ఒకటే నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత మాత్రమే బ్లౌజ్ మీద వేయండి ఫ్రెండ్స్. ముందుగానే బ్లౌజ్ అయితే ఒకవేళ కుదరకపోతే పాడవుతుంది కదా. అందుకోసం ఇలా కట్ చేసుకుని మీకు చిన్న చిన్న పీసెస్ మిగులుతాయి కదా, అలాంటివి స్కాలప్స్ లాగా కట్ చేసుకుని ఫస్ట్ ఒక క్లాత్ మీద ట్రై చేయండి. ఒక చిన్న క్లాత్ తీసుకుని దాని మీద అయితే నెక్ స్టిచ్ చేసుకుంటే నెక్ వస్తే మీకు మిగిలినంతా కూడా ఈజీగా స్టిచ్ చేయగలరు. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చినాయో కట్స్ అనేవి. ఇప్పుడు దీన్ని మనం క్లాత్ మీద ఐరన్ చేసుకోవాలి, లేదంటే ఒక స్టిచ్ అయినా వేసేసుకోవచ్చు. ఒక్కొక్క క్యాన్వాస్ పేపర్ అయితే అతుక్కోవట్లేదండి. అది కొంచెం క్వాలిటీ అయితే తీసుకోవాలి. క్వాలిటీగా ఉన్నదైతే వెంటనే అతుక్కుంటుంది. అలానే ఐరన్ బాక్స్ కూడా హీట్ ఎక్కువ లేకపోతే అతుక్కోవు ఇవి. అలాంటప్పుడు ఒక స్టిచ్ వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రంట్ నెక్ కూడా చూపిస్తాను చూడండి. ఫ్రంట్ నెక్ వచ్చేసి 6 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. ఇది కూడా ఫోల్డింగ్ మన వైపుకే ఉండాలి. ఓపెన్స్ అనేవి ఆపోజిట్ సైడ్లో ఉండాలి. ఎటు వరకు అడ్జస్ట్ అవుతుంది అనేది నేను చూసుకుంటున్నాను. 6 ఇంచెస్ నెక్ కాబట్టి నాకు ఇది సరిపోతుందండి. దీన్ని ఒకసారి ప్రెస్ చేసుకుని ఇలాగా హ్యాండ్స్తో రఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మార్జిన్ కోసం ఒక లైన్ అయితే డ్రా చేసేసుకుందాం. మనం బ్యాక్ సైడ్ నెక్ ఎంత పెట్టుకున్నామో దీనికి కూడా అంతే పెట్టుకోవాలి. 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, 2 ఇంచెసే పెట్టుకోవాలి. 2.5 కూడా పెట్టుకోవచ్చండి. 6 ఇంచెస్ అనుకుంటే 6.5కి పెట్టుకోవాలి. ఈ స్కాలప్స్కి వచ్చేసరికి 6.5 పెట్టుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. మన నెక్ ఎంత ఉందో దానికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది. నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచ్కి అయితే పెట్టుకోవాలి. పైన వచ్చేసి నేను 2 ఇంచెస్కి పెట్టుకొని ఒక మార్కింగ్ అయితే చేసుకుంటున్నాము. చూసారు కదా, దీనికి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రౌండ్ నెక్ అనేది ఫస్ట్ డ్రా చేసేసుకోవాలి. రౌండ్కి నెక్ డ్రా చేసిన తర్వాత అప్పుడు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. సారీ ఫ్రెండ్స్, రౌండ్కి కాదు, ఇలాగ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్న తర్వాత అప్పుడు రౌండ్స్ అనేవి ఇవ్వాలి. చూసారా, కొంచెం నేను ఎక్స్ట్రా అనేది ఈ విధంగా డ్రా చేస్తున్నాను.
ఇటువైపు సరిగ్గా రాలేదు, కొంచెం ఫోల్డింగ్ అయిపోతుంది. అందుచేత నేను బ్యాక్ సైడ్కి టర్న్ చేసేసి మనం రెండు వైపులా డ్రా చేసుకోవచ్చండి. సరిగ్గా రాకపోతే అది వేస్ట్ చేయక్కర్లేదు. ఇక్కడ సరిగ్గా రాలేదు, మార్జిన్ సరిగ్గా రాలేదు అని చెప్పేసి డ్రా చేసింది వేస్ట్ చేయక్కర్లేదు. మనం రెండు వైపులకి టర్న్ చేసి అయితే కటింగ్ చేసుకోవచ్చు. ఐరన్ చేసే వైపు పెట్టుకుని అయితే కుట్టుకోవచ్చండి. చూడండి 2.5 ఇంచుకి అయితే మళ్ళీ నేను డ్రా చేస్తున్నాను. ఇప్పుడు రౌండ్ అయితే ఇచ్చేసుకుని ఇంకొక 1/2 ఇంచుకి ఇంకొక మార్జిన్ అయితే నేను డ్రా చేస్తున్నాను. ఫ్రీ హ్యాండ్తో చేసేస్తున్నానండి, నాకు కొంచెం అలవాటే. ఇక్కడ కూడా షోల్డర్ దగ్గరికి వచ్చేసి ఒక 1 ఇంచ్ అయితే లీవ్ చేసేసుకోవాలి. అలాగే ఉక్సులు పెట్టుకుంటాం కదండి, అక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ అయితే వదిలేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, స్టార్టింగ్ నుంచి అయితే ఇవ్వకూడదు. ఒక 1/2 ఇంచ్ వదిలేసిన తర్వాత మాత్రమే ఈ 1/2 ఇంచ్ ఉక్సులు బెల్ట్ కాజాల బెల్ట్ వేస్తాం కదా, దానికోసం ఒక 1/2 ఇంచ్ వదిలేసుకుని అక్కడి నుంచి అయితే రౌండ్స్ అయితే డ్రా చేయాలి. షోల్డర్ దగ్గరికి కూడా 1 ఇంచ్ అయితే వదిలేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన ప్లేస్లో మాత్రమే స్కాలప్స్ అనేవి రౌండ్స్ అనేవి డ్రా చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఎక్స్ట్రా ఇంకొక 1/2 ఇంచ్ ఉంచుకొని ఈ కటింగ్ అయితే చేసుకోవాలి. చూసారు కదా ఏ విధంగా వచ్చిందో. ఉక్సులు బెల్ట్ దగ్గర నేను ఒక 1 ఇంచ్ అయితే వదిలేసాను. ఎక్స్ట్రా ఇంకొక రౌండ్ అయితే డ్రా చేసుకుని అక్కడికి అయితే కట్ చేసుకోవాలి. ఈ కట్ వర్క్ కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా రౌండ్స్ అనేవి రావాలండి, వంకర రాకుండా కరెక్ట్గా కట్ చేసుకోవాలి. చాలా నీట్గా అయితే కట్ చేసుకోవాలి. కార్నర్స్ కరెక్ట్గా వచ్చేలాగా కట్ చేసుకుంటేనే ఈ స్కాలప్స్ అనేవి కరెక్ట్గా నీట్గా కనిపిస్తాయి. ఆ టర్నింగ్స్లో మాత్రం జాగ్రత్తగా కట్ చేయాలండి, షేప్ వచ్చేలా కట్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనకి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కూడా కటింగ్ అయిపోయినాయి. వీటిని క్లాతుల మీద వేసుకుని మనం నీట్గా అయితే ఒక కుట్టు వేసేసుకుని బ్లౌజ్కి అటాచ్ చేసేసుకోవచ్చు. దీనికి స్టిచ్చింగ్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను, చూడండి. ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అందరికీ థ్యాంక్స్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా రక్షిత టైలరింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకొంతమందికి షేర్ చేయండి. నేను పెట్టే ప్రతి షార్ట్ వీడియో లాంగ్ వీడియో కూడా మీరు చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. చూసారు కదా, ఫ్రంట్ పార్ట్స్ అయితే ఈ విధంగా వచ్చినాయి. మనం ఒక క్లాత్ తీసుకుని దాని మీద అయితే ఐరన్ చేసుకోవచ్చు. ఇదైతే బ్యాక్ నెక్, ఒకటి ఫ్రంట్ నెక్. ఈ విధంగా డ్రా చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్.